భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 7th ఒక ఘోర కృత్యం చేశారు. దానికి రిటాలియేషన్ కింద ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళ మెయిన్ లీడర్స్ ఎవ్వరూ దొరకట్లేదు. ఏం చేద్దంటే వాళ్ళు పెద్ద పెద్ద టనల్స్ తవ్వేసి ఈజిప్ట్లోకి పారిపోయి ఉంటారని అంచనా. ఎందుకంటే మొన్న గాజా స్ట్రిప్లో జరిగిన అటాక్లో ఇజ్రాయెల్ వాళ్ళ సోల్జర్స్కి దొరికిన అండర్ గ్రౌండ్ టనల్స్ చాలా ఉన్నాయండి. 700 పైన మామూలు టనల్స్ ఉన్నాయి, పెద్ద టనల్స్ 50 దాకా ఉన్నాయి. ఆ 50 టనల్స్ ఈజిప్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏకంగా ఈజిప్ట్ మొన్నటిదాకా న్యూట్రల్ దేశము, మాకు సంబంధం లేదు ఇలాంటి టెర్రరిజం తోటి అని చెప్పుకుంటూ ఉంది. కానీ కూడా ఈజిప్ట్ ఈజ్ ఆల్సో ఇస్లామిక్ కంట్రీ. సో ఇస్లామిక్ కంట్రీ వాళ్ళకి తెలియకుండా టనల్స్ అంత కింద నుంచి రావడం అసంభవం. హమాస్ తాలూకు గజా స్ట్రిప్ నుంచి టనల్స్ ఈజిప్ట్లోకి వచ్చేస్తున్నాయి. అది ఈజిప్ట్కి తెలియకుండా ఉండడం అసంభవం. అంచేత ఈజిప్ట్ హస్తం కూడా ఉంది అని ఇజ్రాయెల్ వాడు భావిస్తున్నారు. సో ఇదిలా ఉండగా హమాస్ వాడు ఇంకా ఎక్స్పాన్షన్ చేద్దామనే అంబిషన్ ఉంది వాడికి. అంటే హమాస్ వాడికి ఇది సరిపోలేదు, ఒక్క ఇజ్రాయెల్ టార్గెట్ కాదు, మిగతా దేశాలలో కూడా విధ్వంసం చేద్దామని వాళ్ళు ఆశిస్తున్నారు. అది ఎలా తెలిసిందంటే జర్మనీలో కొంతమంది హమాస్ వాళ్ళని పట్టుకున్నారు లాస్ట్ ఇయర్ అంట. పట్టుకుంటే వాళ్ళ దగ్గర మ్యాప్లు దొరికాయి. ఏ మ్యాప్స్ అండి? బెర్లిన్లో ఉన్న జూయిష్ ఎంబసీ తాలూకు మ్యాప్. అంటే బెర్లిన్లో కూడా అటాక్లు చేద్దామని సిద్ధం అవుతున్నారు. సో అదే కాకుండా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా, అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా చోట్ల ఉంటాయండి. ఇరాక్లో ఉంటాయి, తర్వాత ఈవెన్ జర్మనీలో కూడా ఉన్నట్టున్నాయి కొన్ని. వాటన్నిటి తాలూకు మ్యాప్స్ దొరికాయి. దాంతో వీళ్ళు హమాస్ ఓన్లీ ఇజ్రాయెల్ టార్గెట్ కాదు, మిగతా వాళ్ళని కూడా అటాక్ ఇద్దామని ట్రై చేస్తున్నారు అని అర్థమైపోయింది. సో ఇది ఈ టైప్ ఆఫ్ టెర్రరిస్ట్ భావజాలాన్ని అణగదొక్కడం కాదు, సమూలంగా నాశనం చేయాలండి. గ్రాస్ రూట్స్ అంటే వాటి వేళ్లతో పెకిలించాలి. అంతేగాని పైపైన చిగుళ్ళు నరిగితే కింద నుంచి రెచ్చిపోయి వచ్చేద్దాం. ఇంకా ఈ టెర్రరిస్ట్ భావజాలం అంతా కూడా వేళ్లతో పెకిలించాలి. దానికి ప్రపంచం మొత్తం సహకరించాలి. వాళ్ళు ఎక్కడెక్కడ మధ్య రాష్ట్రాల్లో ఈ భావజాలంతో ఈ ప్రసంగాలు జరుగుతాయో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని వాళ్ళకి అన్వాష్ దేర్ బ్రెయిన్స్, వాళ్ళ బ్రెయిన్లో ఉన్న చెత్తని వదిలించాలి, తుప్పుని వదిలించాలి. అది మరి ఎలా చేస్తారు? చైనావాడు బాగా చేస్తాడు. చైనావాడు ఉలిగర్ ముస్లిమ్స్ని వాళ్ళ పేర్లు మహమ్మద్ పెట్టుకోవడానికి లేదు అక్కడ. వాడు తర్వాత వాడు క్లోజ్గా మానిటర్ చేస్తారు. వాడు ఏం చెప్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఏ పుస్తకాలు చదువుతున్నాడు అన్నీ చూస్తారు. వాడు ఏమాత్రం అటు ఇటుగా చూస్తే వాళ్ళు తీసుకెళ్ళి దేశభక్తి గేయాలు పడిస్తారు ఒక 3 నెలల పాటు. చైనావాడు కరెక్ట్ అండి. వాడు కింద నుంచి లేకపోతే టెర్రరిజము, ఇస్లామిక్ టెర్రరిజము, అది ప్రపంచానికి పెద్ద చీడపురుగునది. ఆ పురుగుని మొదటి నుంచి అంటే అసలు లేకుండా చేశాడు. లేకపోతే ప్రపంచానికి చాలా ఇబ్బందికరం రాను రాను. మీరందరూ ఏమనుకుంటారు చెప్పండి. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆఫ్ మైండ్, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ జెన్యూన్. ఎందుకంటే టెర్రరిస్ట్ భావజాలం, ఇస్లామిక్ టెర్రరిస్ట్ భావజాలం ఒకటే ఉందండి, మిగతా 10 మతాలకు లేదు ఈ టెర్రరిజం. సో వాళ్ళని అది కరెక్ట్గా వాళ్ళలోంచి లోపల నుంచి మార్పు తెప్పించాలి. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి, ఇది పనికిరాదు, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, చచ్చిన తర్వాత ఆ 72 మంది దొరుకుతారో లేదో తెలీదు అన్న విషయం వాళ్ళు తెలుసుకుని కొంచెం లోపల నుంచి మారితే బాగుంటుందని నా ఉద్దేశం. చేస్తున్నాం. హర మాధవ్.